హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'చేరువై దూరమేలా' ఎపిసోడ్ 71. డాక్టర్ చెప్పింది విన్న కీర్తన ఫ్రీజ్ అయింది. గీత భయపడి కీర్తన అంటూ ఆమె భుజం మీద చేయి వేసింది. అతనేమంటున్నాడు? నిఖిల్ చనిపోతాడంటున్నాడా? నా నిఖిల్ నన్ను వదిలేసి వెళ్ళడు. నేను వెళ్ళనివ్వను అంటూ కీర్తన ఐసీయూలోకి వెళ్ళింది. షాక్‌లోకి వెళ్ళిన లలితను చూసి భయపడుతూ ఆమెను షాక్ నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న మిథున్, సంజన ఐసీయూలోకి వెళ్తున్న కీర్తనని చూడలేదు. "లోపలికెవ్వరు రావద్దు. వెళ్ళండి బయటికి" అని నర్సులు గట్టిగా అన్నారు. కీర్తన తన ముఖానికున్న చున్నీని తీసి నిఖిల్ దగ్గరికి వెళ్ళింది. కీర్తన్ చూసిన వాళ్ళు కామ్‌గా సైడ్‌కి నిల్చున్నారు. ఒంటి నిండా గాయాలతో నిఖిల్ వెంటిలేటర్ మీద ఉన్నాడు. నిఖిల్ నా పరిస్థితిలో చూసిన కీర్తన తట్టుకోలేక గట్టిగా ఏడ్చేసింది. బలవంతంగా ఏడుపు కంట్రోల్ చేసుకొని కన్నీళ్లు తుడుచుకొని నిఖిల్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. నిఖిల్ ప్రేమతో పిలిచిన ఆమె పిలుపు నిఖిల్ మనసుకు తాకింది. అతని మెదడులో చలనం మొదలైంది. నిఖిల్, నేను దూరం చేసుకున్నానని నాకు శాశ్వతంగా దూరం అవ్వాలనుకుంటున్నావా? నువ్వు లేకుండా నేను బ్రతకగలనా? చచ్చిపోతాను నిఖిల్ అంటూ ఏడుస్తున్న ఆమె కన్నీటి చుక్కలు నిఖిల్ చేతిని తాకాయి. అతని శరీరంలో చలనం వచ్చి చిన్నగా అతని చేతులు కాళ్ళు కదిలాయి. అది గమనించలేని దుఃఖంలో ఉంది కీర్తన. నువ్వు నేను కలిసి అందమైన ఫ్యామిలీ క్రియేట్ చేయాలి. లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతకాలని ఎన్నో కలలు కన్నాం. మన కలలు నెరవేరాలి. నువ్వు నెరవేర్చాలి. నువ్వు బ్రతకాలి నిఖిల్. మన కలల కోసం బ్రతకాలి. నా కోసం బ్రతకాలి. ప్లీజ్ నిఖిల్, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. ప్లీజ్. నా మాట వినకుండా వెళ్ళిపోవాలని చూస్తే నీకంటే ముందే నేను వెళ్ళిపోతాను, అర్థమవుతుందా? అని ఏడుస్తూ అంది కీర్తన. డాక్టర్ లోపలికొచ్చి వెనక నుండి కీర్తనని చూసి, ఐసీయూలోకి ఎవరిని రానివద్దని తెలీదా మీకు? అని నర్సుల మీద కోపంగా అరిచాడు. నన్ను కీర్తన అని చెప్పారు నర్సులు. డాక్టర్ కీర్తన దగ్గరికొచ్చి, ఐసీయూలోకి రావద్దమ్మా, బయటికి వెళ్ళండి అని సౌమ్యంగా చెప్పాడు. కీర్తన ప్రేమగా నిఖిల్ నుదుటి మీద ముద్దు పెట్టింది. ఆమె ముద్దు స్పర్శతో నిఖిల్‌లో పూర్తి చలనం వచ్చి మెల్లిగా కళ్ళు తెరిచాడు. డాక్టర్ షాక్ అయ్యాడు. నిఖిల్‌ని చెక్ చేసి మిరాకిల్, హీస్ ఔట్ ఆఫ్ డేంజర్ అంటూ విస్మయంగా చూశాడు. కీర్తన అమితమైన ఆనందంతో నిఖిల్ చేయి పట్టుకొని ఐ లవ్ యూ నిఖిల్ అంటూ అతని చేతికి చిరుముద్దిచ్చింది. ఐ లవ్ యూ అంటూ అతని చేతిని ఆమె గుండెలకు హత్తుకుంది. నీ ప్రేమే అతన్ని బ్రతికించిందమ్మా అంటూ డాక్టర్ బయటకొచ్చాడు. డాక్టర్‌ని చూసి మిథున్ భయంగా అతని దగ్గరికి వెళ్ళాడు. హీస్ ఔట్ ఆఫ్ డేంజర్. ఇక ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక్కొక్కరుగా వెళ్లి దూరం నుండి చూసిరండి అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు. ఆనందంతో మిథున్, సంజన ఏడ్చేశారు. డాక్టర్ చెప్పింది మెదడుకి చేరిన లలిత స్పృహలోకొచ్చి ఉద్వేగంగా నిఖిల్‌ని చూడాలి అంది కన్నీళ్లతో. ఈ గ్యాప్‌లో కీర్తన బయటకొచ్చి గీత దగ్గరికి వెళ్ళింది. ముగ్గురు ఒక్కొక్కరుగా వెళ్లి దూరం నుండే నిఖిల్‌ని చూసొచ్చారు. నిఖిల్ ఔట్ ఆఫ్ డేంజర్ అని న్యూస్ ఛానల్స్‌లో చెప్పారు. నిఖిల్ ఫ్రెండొచ్చి నిఖిల్‌ని చూసి మిథున్ దగ్గరకొచ్చాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదు మిథున్. నాదే తప్పు. పొద్దున్నే నీతో ఆ విషయం చెప్పుంటే నువ్వన్నీ తీసుకెళ్ళేవాడివి. వాడికి ఈ పరిస్థితి వచ్చేదే కాదు అన్నాడు బాధగా. ఏ విషయం? ఆశ్చర్యంగా అడిగాడు మిథున్. నిన్న రాత్రి కీర్తన నిఖిల్‌ని జైల్లో పెట్టించమని కొట్టించింది. నేను నీతో చెప్తానంటే నిఖిల్ నన్ను ఆపాడు. ఐయామ్ సారీ మిథున్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కీర్తన వల్లనే వాడిప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. దాని నీడను కూడా వాడిని తాకనివ్వను అని కోపంగా అనుకుంది లలిత. కీర్తనకు మళ్ళీ నిఖిల్‌ని చూడాలనిపించడంతో లలిత మిథున్ సంజన ముందు నుండే ఆమె ఐసీయూలోకి వెళ్తుంటే ఆగు అని అరిచింది లలిత. కీర్తన ఆగిపోయింది. లలిత ఆమె ముందుకొచ్చింది. ఈసారి నువ్వే కొట్టి వాడిని చంపడానికొచ్చావా? నిన్నేమో పోలీసులతో కొట్టించావు. ఈరోజు ఫ్యాన్స్‌తో కొట్టించి వాడికి చావు చూపించావు. ఇంక నీ కళ్ళు చల్లబల్లేదా? వాడిని చంపే వరకు ఊరుకోవా? అని ఏడుస్తూ కోపంగా అంది లలిత. నిఖిల్‌ని పోలీసులు కొట్టారా? షాకవుతంది కీర్తన. నీ సినిమా నాటకాలు ఆపు. నీ మీద కేస్ పెడతామని భయపడే కదా నువ్వు నిఖిల్‌ని చూడ్డానికొచ్చావు. అసలు నీ జోలికే రాం. జీవితంలో నీ ముఖం నిఖిల్‌కి చూపించకు. వెళ్ళిపో అని గట్టిగా అరిచింది లలిత. అది కాదాంటీ. వెళ్తావా లేదా? మిథున్ నువ్వైనా చెప్పు అనంది కీర్తన.
పోలీసులతో నిఖిల్‌ని ఎందుకు కొట్టించావు కీర్తన? వాడేం చేశాడని? వాడిని వాడు కష్టపెట్టుకుంటూ నిన్ను దూరం నుండే కదా చూస్తున్నాడు. నువ్విలా చేస్తావని అస్సలనుకోలేదు. వెళ్ళిపో కీర్తన అన్నాడు మిథున్ కోపంగా. నేను నిఖిల్‌ని కొట్టించలేదు మిథున్ అని కీర్తన అంటుంటే, నీ అబద్ధాలు నమ్మేవాళ్ళు లేరిక్కడ. నువ్వెళ్ళిపోతావా నేను మెడ పట్టుకొని గెంటేయనా? అని ఆవేశంగా అంది లలిత. కీర్తన ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మిథున్, నిఖిల్‌ని తీసుకొని త్వరగా హైదరాబాద్‌కి వెళ్ళిపోదాంరా. కావాలంటే అక్కడ హాస్పిటల్‌లో జాయిన్ చేద్దాం. వాడిక్కడుండొద్దు అని అంది లలిత. సరే అమ్మా, డాక్టర్‌తో మాట్లాడొస్తాను అని చెప్పి డాక్టర్‌తో మాట్లాడేసొచ్చి, ఈరోజు, రేపు ఇక్కడే ఉంచి ఎల్లుండి ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పారు అని చెప్పాడు మిథున్. ఈ 2 రోజుల్లో అది ఇక్కడికి రాకుండా చూసుకోవాలి అంది లలిత. నేను రానివ్వను, నువ్వేం భయపడకమ్మా అన్నాడు మిథున్. కీర్తనను వెతుక్కుంటూ వచ్చిన సంజన ఒక మూలకున్న కుర్చీలో కూర్చొని ఏడుస్తున్న కీర్తన పక్కకొచ్చి కూర్చొని, కీర్తన అని పిలిచింది. ఆ పిలుపుతో కీర్తనమ్మ వైపు చూసింది. నా పేరు సంజన, మిథున్‌కి కాబోయే భార్యను అని చెప్పింది సంజన. తెలుసు అంది కీర్తన. నువ్వు పోలీసులతో నిఖిల్‌ని కొట్టించావని కోపంతో ఆంటీ మిథున్ అలా మాట్లాడారు అని చెప్పింది సంజన. నేను కొట్టించలేదు అని కన్నీళ్లతో చెప్పింది కీర్తన. జైలుకి పంపించింది నువ్వే కదా! సో, నువ్వు కొట్టించావనే అనుకుంటారెవరైనా. మరి నువ్వెందుకు అనుకోలేదు? నేను అనుకోలేదని నీకెలా తెలుసు? నువ్వనుకుంటే నా దగ్గరకొచ్చేదానివే కాదు అంది కీర్తన. సంజన చిన్నగా నవ్వి, యెస్, నేననుకోలేదు. అనుకోను కూడా. ఎందుకంటే నిఖిల్‌ని ప్రేమను చూసి నిన్ను ప్రేమించాడంటే నువ్వెంత ప్రాణంగా నిఖిల్‌ని ప్రేమించుంటావు. ప్రేమించిన వాళ్ళని హర్ట్ చేయాలని ఎవరూ అనుకోరు. కొడుక్కి, తమ్ముడికి ఇలా జరిగేసరికి వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు. కొన్ని రోజుల్లో వాళ్ళ కోపం పోతుంది. డోంట్ వర్రీ అని ధైర్యం చెప్పింది సంజన. అప్పటి వరకు నేను నిఖిల్‌ని చూడకుండా ఉండలేను అంది కీర్తన. మిథున్ ఆంటీ లేని టైంలో నువ్వు నిఖిల్‌ని చూడొచ్చు. నిఖిల్‌ని హైదరాబాద్‌కి తీసుకెళ్తే 2 రోజుల్లో ఖచ్చితంగా తీసుకెళ్తారు. అప్పుడెలా అంటూ సంజన ఆలోచిస్తుంటే, నేను హైదరాబాద్‌కొస్తాను అంది కీర్తన. సరే రా, నువ్వెవరి కంట పడకుండా నేను మేనేజ్ చేస్తాను అంది సంజన. థ్యాంక్ యూ అక్కా అంటూ కీర్తన సంజనను కౌగలించుకుంది. అక్క అనే పిలుపుకి సంజన ఎమోషనల్ అయి, మళ్ళీ పిలువు అంది. నాకు తోడ పుట్టిన వాళ్ళుంటే ఎంత బావుండు అనుకొని ఎప్పుడు బాధపడేదాన్ని. ఈ రోజు నుండి నాకు ఆ బాధ లేదు. ఎందుకంటే తోడ పుట్టకపోయినా అంత కేర్ తీసుకునే ఈ అక్క నాకుంది. థాంక్స్ అక్క అంటూ మళ్ళీ సంజనను హగ్ చేసుకుంది కీర్తన. థ్యాంక్ యూ అని కన్నీళ్లతో చెప్పింది సంజన. పని మీద ఊరెళ్ళిన సుధాకర్, కవిత కీర్తన హాస్పిటల్‌లో జాయిన్ అయిందని టీవీలో చూసి కీర్తనకు ఫోన్ చేశారు. నేను బాగానే ఉన్నాను. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతానని చెప్పింది కీర్తన. లలిత మిథున్ లేని టైంలో సంజన కీర్తనకు ఫోన్ చేసి చెప్పగానే కీర్తన వచ్చి నిఖిల్‌ని చూసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆవేశంలో నిఖిల్‌ని కొట్టాను కానీ నిఖిల్ నన్ను పక్కకి లాగడానికి ఏదో రీజన్ ఉంది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసింది కీర్తన. పాము కుట్టబోతుంటే నిఖిల్ తనను పక్కకి లాగడం చూసి ఆవేశంలో ఎంత తప్పు చేశాను. నా వల్లనే ఇప్పుడు నిఖిల్ ఈ పరిస్థితిలో ఉన్నాడు అనుకుంటూ ఏడుస్తుంది కీర్తన. వెంటనే ఈ ఫుటేజ్ మీడియాకు పంపించాలి. నిఖిల్‌ని ఎవరూ అపార్థం చేసుకోకూడదు అనుకుంటూ తనకు తెలిసిన రిపోర్టర్‌కి వీడియోను పంపించింది కీర్తన. నిమిషాల్లో అందరికీ చేరింది. నిఖిల్‌ని దూషించిన అందరూ గిల్టీగా ఫీల్ అయ్యారు. నిఖిల్‌ని కొట్టిన ఫ్యాన్స్‌కి పెద్ద శిక్ష పడాలని అన్నారందరూ. ఎక్కడెక్కడో దాక్కున్న ఫ్యాన్స్ నిఖిల్ తప్పు లేదని తెలిసి తాము చేసిన పనికి పశ్చాత్తాపపడ్డారు. అదే సమయంలో భయపడ్డారు కూడా. తాము జైలు పాలై తమ జీవితాలు నాశనం అవుతాయని. సుధాకర్, కవిత ఇంటికొచ్చి కీర్తనను దగ్గరికి తీసుకున్నారు. పాము నుండి నిఖిల్ తనను కాపాడే ఫుటేజ్ వాళ్ళకు చూపించింది కీర్తన. ఇంత మంచి అబ్బాయిని కొట్టించానా అని సుధాకర్ రిగ్రెట్ అయ్యాడు. మరుసటి రోజు ఉదయం మిథున్, లలిత, సంజన నిఖిల్‌ని తీసుకుని హైదరాబాద్‌కొచ్చారు. లలిత బెడ్ మీద పడుకున్న నిఖిల్ చేయి పట్టుకొని, ఆ కీర్తన కోసం వెళ్ళి ఇంకెప్పుడు ఈ అమ్మని బాధ పెట్టకురా అని అంది కన్నీళ్లతో. నిఖిల్ ఏం మాట్లాడలేకపోయాడు. పడుకో నాన్నా అంటూ నిఖిల్ నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది లలిత. లలిత వెళ్ళగానే నిఖిల్ టక్కున ఫోన్ అందుకొని ఫోన్లో కీర్తన ఫోటోను ముద్దు పెట్టుకొని గుండెలకు హత్తుకున్నాడు. కీర్తన సంజనకు ఫోన్ చేసింది. హాయ్ కీర్తన, నేను హైదరాబాద్‌కు వచ్చానక్కా. అప్పుడేనా? నిఖిల్‌ని చూడకుండా నేను ఉండలేనక్కా. సరే, అపార్ట్మెంట్ ముందుకొచ్చి నాకు ఫోన్ చెయ్యి.
నేను అపార్ట్‌మెంట్ ముందే ఉన్నానక్కా. ఇంత ఫాస్ట్ ఉన్నావేంటి నువ్వు? అయినా నీకు అడ్రెస్ ఎలా తెలుసు? ఒకసారి మిథున్ చెప్పాడు. సరే నువ్వక్కడే ఉండు. నేనొస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసి కీర్తన దగ్గరికి వెళ్ళింది సంజన. నిఖిల్ ఎలా ఉన్నాడక్కా? బావున్నాడు అంటూ చున్నీతో కీర్తన ముఖాన్ని కవర్ చేసింది సంజన. ఇప్పుడు పద అంటూ ఆమె చేయి పట్టుకొని సెక్యూరిటీకి తన ఫ్రెండ్ అని చెప్పి కీర్తనను లోపలికి తీసుకెళ్ళింది సంజన. గుమ్మం దగ్గరకొచ్చి హాల్‌లో ఎవరైనా ఉన్నారా అని తొంగి చూసింది. లలిత కిచెన్‌లో ఉండటంతో సంజన కీర్తన చేయి పట్టుకొని గబగబా నిఖిల్ గదిలోకి తీసుకెళ్ళింది. "నీ నిఖిల్‌ని ఎంతసేపైనా చూసుకో. ఆంటీ ఇటు రాకుండా నేను చూసుకుంటాను" అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది సంజన. కీర్తన నిద్రపోతున్న నిఖిల్ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి నిఖిల్‌ని హత్తుకొని అతని పక్కనే పడుకుంది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.